శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనం దుర్గామాత యొక్క ఆరాధన యందు తరచుగా ఒక మాట వింటూ ఉంటాం. ఉదయం నేను కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధన చేసేటటువంటి విద్వాంసులు కూడా అదే విషయాన్ని అన్వయం చేశారు. అదే వైదికం. అందులో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ స్వరూపిణి మల్లేశ్వర సహిత శ్రీ దుర్గాదేవ్యై నమో నమః అంటూ ఉంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ స్వరూపిణి అన్న మాట పరదేవతకి చాలా తరచుగా వాడతారు. ఇది మీకు బాగా ఎక్కువగా వినపడేది శారదా నవరాత్రుల్లో వినపడుతుంది. అసలు శారదా నవరాత్రుల యొక్క ఉపాసనే చాలా విశేషమైనటువంటి ఉపాసన. ఎందుకంటే మనకి చాంద్రమానము అంటాం. మనం పాటించేటటువంటి కాల నిర్ణయ విధానాన్ని చాంద్రమానము అని పిలుస్తాం. అంటే చంద్రుడు ఏ పౌర్ణమితో కూడుతాడో ఆ పేరు మీద మాసం వస్తూ ఉంటుంది. మొట్టమొదటి నక్షత్రం ఇది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం చంద్రుడితో కూడితే వచ్చేది ఆశ్వయుజ మాసం. అంటే మొదటి మాసం ఏదవ్వాలి? ఆశ్వయుజ మాసం అవ్వాలి. కానీ చాంద్రమానంలో మీరు చూస్తే మొదటి మాసం ఆశ్వయుజ మాసం రాదు. 13 నక్షత్రాలు అటు 13 నక్షత్రాలు ఇటు విడిచిపెట్టి మధ్యలో ఉన్నటువంటి నక్షత్రం చిత్రా నక్షత్రంతో చంద్రుడు కూడిన చైత్రమాసం మొదటి మాసం అవుతుంది. కానీ ఉపాసనకి సంబంధించినంత వరకు మాత్రం ఆశ్వయుజ మాసం మొదటి మాసం అవుతుంది. ఆశ్వయుజ మాసం మొదటి మాసం ఎందుకు అవుతుంది అన్నదాన్ని పరిశీలిస్తే జ్యోతిష శాస్త్రమునందు ప్రవేశం ఉన్నటువంటి విద్వాంసులు ఒక విషయాన్ని పేర్కొంటూ ఉంటారు. తనంత తానుగా ఈశ్వరుడి ఉపాసన చేయడానికి పరమ పవిత్రమైనటువంటి కాలం ప్రభాతకాలం. సూర్యోదయాత్ పూర్వం ఉండేటటువంటి కాలం ఏదుందో 1 గంట 48 నిమిషాల ముందు ఉన్నటువంటి కాలాన్ని ప్రభాత కాలము అంటారు. అది బ్రహ్మీకాలము, బ్రాహ్మీ ముహూర్తము అంటారు. అది ఈశ్వరారాధనకు అత్యంత యోగ్యమైనటువంటి కాలం. ఆ కాలం ప్రతిరోజు ఉదయం వేళ వస్తుంది. ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా పరిగణన చేసేటటువంటి విధానం ఒకటి ఉంది. అలా ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా పరిశీలనం చేస్తే సంవత్సరానికి తెల్లవారుజాము కాలం ఏది అంటే ఆశ్వయుజమాస శుక్లపక్ష పాడ్యమిలగాయితూ ప్రారంభమయ్యేటటువంటి కాలం. కాబట్టి సంవత్సర ప్రారంభంలో వచ్చేటటువంటి కాలం ప్రభాత కాలంతో సమానం. కాబట్టి ఆ కాలమునందు మొదటి ఆరాధన ఎవరికి చెందుతుంది అంటే పరదేవతకి చెందుతుంది. అమ్మవారి నవరాత్రులుగా చేస్తారు. నవరాత్రులుగా చేయుట అన్న మాటకి ఉన్న అర్థాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. నవరాత్రులు అంటే 9 రాత్రులు అని. నిజానికి 9 రాత్రులుగా చేయడానికి రాత్రుళ్ళు చేసే ఉపాసన ఏం ఉండదు.
రాత్రి మనం పూజ చేస్తామా, రాత్రి భజన చేస్తామా, రాత్రి జాగరణ చేస్తామా? ఏమీ చెయ్యం. కానీ నవరాత్రి అంటాం, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శారదా నవరాత్రులు, ఎప్పుడు రాత్రి శబ్దాన్ని ప్రయోగిస్తారు. రాత్రి శబ్దాన్ని ఎందుకు ప్రయోగిస్తారు అంటే రాత్రి వేళ ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు. అది దొంగో తెలియదు, దొంగో తెలియదు, తాడో తెలియదు, పామో తెలియదు. అంటే అజ్ఞానమునకు ప్రతీక చీకటి. ఆ చీకటి పోవాలి. చీకటి పోవడానికి 9 రోజుల ఉపాసన ఎందుకు పెడతారంటే 9 దాటితే 10 వస్తుంది. 10 వస్తే 1 పక్కన 0 అయిపోతాడు. ఆ ఒక్కటి ఏది అంటే పరదేవత, పరబ్రహ్మము. ఆమె ఎరుకలోకి రావడమే జన్మకి సార్థక్యం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటారు. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. ఆ బ్రహ్మము తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడానికి వేరొక విషయం ఉండదు. అప్పుడు ఏ ఒక్కటి తాను తెలుసుకోవాలో అది తెలుసుకొని అది తానైపోతాడు. అది భక్తి యొక్క చిట్ట చివరి స్థితి. దాన్నే శంకరాచార్యులు వారి శివానంద లహరిలో అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి యొక్క చరమస్థితి యందు నది ప్రవహించి 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 వెళ్ళి సముద్రమునందు సంగమించి కలిసిపోయిన తరువాత ఇక నది పేరు కానీ, నది నీరు కానీ, నది రుచి కానీ ఉండవు. సముద్రంతో కలిసిపోయి అవిభాజ్యమై ఒకటైపోతుంది. అందుకే సాగర సంగమం పరమ పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. సంగమ స్నానం చేశాము అంటారు. అటువంటి సాగర సంగమమునందు నది తన యొక్క రూపాన్ని, పేరుని, రుచిని వదిలిపెట్టి కలిసిపోయినట్లే భక్తుడు ఇక తాను అన్న మాట విడిచిపెట్టి పరబ్రహ్మమునందు ఐక్యమవుతాడు. ఐక్యమైపోవడము అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత జరుగుతుందని అనుకోకూడదు. జీవన్ముక్తుడు అని, విదేహముక్తుడు అని 2 మాటలు ఉంటాయి. జీవన్ముక్తుడు అంటే బ్రతికుండగానే చేసినటువంటి భక్తి వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన తానే అదిగా మారిపోవుట, ఆ ఒక్కటి తానైపోవుటకు జీవన్ముక్తుడు అని పేరు. అంటే చూడండి, కొబ్బరి కొబ్బరిలో ఆ కొబ్బరి పెంకు నుంచి విడిపోయి గుడుగుడులాడుతూ కదులుతూ ఉంటుంది. అట్లా శరీరంతో తాదాత్మ్యత చెంది ఇది నేను అనుకున్నవాడు ఇది నేను కాదు, నేను ఆత్మ అన్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకొని సంగము లేకుండా శరీరమునందు ప్రారంధం అయిపోయే వరకు ఉంటాడు. అందుకే కురిడిని తీసుకెళ్ళి పూర్ణాహుతిలో వేసేస్తారు. ఆ 1 పక్కన 0 అయిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటుంది ఉపనిషత్తు. తాను పూర్ణమైపోవడం, ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వచ్చి మళ్ళీ చేరిపోవడం. ఒక చుక్క పెట్టి మీరు 0 చుట్టడం మొదలెట్టారనుకోండి, ఎక్కడ 0 చుట్టడం ప్రారంభం చేశారో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేస్తే పూర్ణమైపోయింది. ఏ బ్రహ్మము నుంచి విడిపోయి నేను జీవుండి అనుకుంటున్నాడో ఆయన నేను జీవుండి కాదు బ్రహ్మమని తెలుసుకుని బ్రహ్మమైపోవడమే మళ్ళీ ఎక్కడ బయలుదేరాడో అక్కడికి తిరిగి వచ్చేయడం. ఇప్పుడు పూర్ణమైపోయాడు. ఆ 1 పక్కన 0 అయిపోయాడు.